ఏంటండి ఇన్వైట్ చేసినా సరే రావడం కుదరలేదా? పోనీలెండి. ఇట్స్ ఓకే. మీ అందరి కోసమే డెడికేటింగ్‌గా ఈ వీడియో చేస్తున్నా. ఎవరైతే అమ్మవారి బ్లెస్సింగ్స్‌ని, ఆ డేని, ఆ వైబ్‌ని మిస్ అయ్యారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఆత్మార్పణ ముందు రోజైతే అమ్మవారి గుడిలో డెకరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సరే ఆ రోజైతే మీ అందరికీ చూపించడానికి చాలా క్లియర్‌గా ఉంటుంది అని చెప్పి, ఆ రోజు నైట్ లైటింగ్స్ అన్నీ మీకు చూపిద్దాము. డెకరేషన్ ప్రాసెస్ ఇదంతా మీకు చూపిద్దామని నేను వెళ్ళాను. అండ్ అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ పూజలవుతున్నాయని తెలిసింది. ఇక్కడ కూర్చోపెట్టిన వాళ్ళందరికీ అయితే పాద పూజ అయితే చేసుకున్నారు. ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు కలిపి పూజ అయితే చేసుకున్నారు. అండ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. నేను చాలా లక్కీగా లాస్ట్ మినిట్ లో వెళ్ళాను. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకు అందాయి. అండ్ అక్కడ హోమం కూడా జరిగింది. అండ్ వాళ్ళు అందరినీ బ్లెస్ చేసుకుంటూ అయితే వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఆశీస్సులు అయితే అందాయి. అండ్ మీరు రాలేదు అని అయితే ఫీల్ అవ్వద్దు. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీకు ఉంటాయి. అండ్ ఆ రోజు టెంపుల్ డెకరేషన్ అయితే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. చాలా అద్భుతంగా చేశారు. లిటరల్లీ ఆ ఫ్లవర్ డెకరేషన్ అయితే వి జస్ట్ ఫ్లాటెడ్ ఫర్ దట్. వీడియోలో మనకి ఆ ఫ్లవర్ డెకరేషన్ అలా కనిపిస్తుంది. బట్ రియల్ గా మేము చూసేసరికి మాకు వి జస్ట్ అబ్సెస్డ్ అన్నమాట. అండ్ నార్మల్‌గా అయితే అమ్మవారిని అస్సలు వీడియో తీయనివ్వరు. దేవుళ్ళని ఎవ్వరు వీడియో తీయనివ్వరు. బట్ మీ అందరికీ ఒక్కసారన్నా దర్శనం అవ్వాలి అన్న చిన్న హోప్‌తో నేనైతే తీశాను. అండ్ నేను లోపలికెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది అంతా. జస్ట్ లాస్ట్ ప్రాసెస్‌లో అయితే ఉంది. అండ్ ఒక్కసారి టెంపుల్ చుట్టూ డెకరేషన్ ఎలా ఉందో చూసొచ్చేద్దాం. వచ్చేయండి. ఇక్కడ వెంకటేశ్వర గుడి ఇంకా డెకరేషన్ ప్రాసెస్‌లో అయితే ఉంది. అండ్ ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఇంకా డెకరేషన్ అవ్వాలి. సో, ఇదైతే అంత ప్రాసెస్‌లో ఉంది. టెంపుల్ మొత్తం ఫుల్ ఆఫ్ లైటింగ్స్‌తో చాలా నిండుగా అనిపించింది. అండ్ నాకు ఇక్కడి నుంచి టెంపుల్ వ్యూ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొక సైడ్ ఫుల్‌గా ప్రసాదాలు అయితే రన్ అవుతున్నాయి. అక్కడ ఇచ్చిన ప్రసాదాలు తీసేసుకొని మేమైతే డైరెక్ట్‌గా ధామ్‌కి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ స్టిల్ టెంపుల్ ప్రాసెసింగ్‌లోనే ఉంది. ఇంక ధామ్‌కెళ్ళి అక్కడ కూడా ఒక లుక్ ఏద్దామని వెళ్ళిపోయాం. మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని. అండ్ ధామ్‌కెళ్ళి చూసేసరికి ఒక సైడ్ మొత్తం హోమగుండాలు పెట్టేశారు. అండ్ లోపల చాలా సింపుల్‌గా చిన్నిగా డెకరేషన్ అయితే చేశారు. సరే వెళ్ళాం కదా అని చెప్పి మేము కూడా ఒకసారి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. మీకు ఒకసారి దర్శనం అవుతుంది కదా అని. బిఫోర్ డే ఎందుకెళ్ళావక్క? ఎందుకు ఆ రోజు ఎళ్లి చూపించావు అంటే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి చాలా హడావిడిగా ఉంటుందని బిఫోర్ డే అయితే వెళ్లి చూపించాను. ఈ నెక్స్ట్ డే ఆత్మార్పణ రోజైతే పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని ఫ్రెష్‌గా రెడీ అయిపోయి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాను. మేము వెళ్ళేసరికి అంతా మొదలైపోతదేమో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ నా కోసమే అమ్మవారు ఆగిందేమో అనుకున్నాను. అండ్ అక్కడ ఇంకా స్టిల్ ప్రాసెసింగ్‌లో అయితే ఉంది. అండ్ నేను ఎలాగో వెళ్ళాను కదా ఫాస్ట్‌గా అని ఫాస్ట్‌గా దర్శనం కూడా చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆంటీ అయితే అందరికీ కలశాలవి సర్దుతున్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ చాలా బ్యూటిఫుల్‌గా డెకరేషన్ అయితే చేసుకున్నారు అందరి కలశాలని. అందరూ కలశాలు నీట్‌గా డెకరేషన్స్ చేసుకొని బయలుదేరడానికి సిద్ధమైపోయారిక్కడ. ఫైనల్‌గా మెయిన్ టెంపుల్ నుంచి అమ్మవారి పల్లకి కూడా వచ్చేసింది. అండ్ అక్కడ పల్లకికి హారతయితే జరుగుతుంది లోపల. అండ్ బయట అందరూ బయలుదేరడానికి ఇక్కడ కోలాటం బ్యాచ్ వాళ్ళందరూ చాలా నీట్‌గా కోలాటాలయితే వేస్తూ అంగరంగ వైభవంగా అమ్మవారిని ఊరేగించడానికి సిద్ధం చేశారు. అమ్మవారి పల్లకి బయలుదేరే ముందు అందరూ అమ్మవారి కొబ్బరికాయతో దిష్టి తీసి అమ్మవారి పల్లకిని ముందుకు తీసుకెళ్తారు. అమ్మవారి ఊరేగింపుని ఫస్ట్ కేరళ స్టైల్ డప్పులతోటి స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత బ్యూటిఫుల్ లేడీస్ చేసే కోలాటంతోటి రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మన వాసవిలందరూ కలశాలతోటి అమ్మవారి గుడికి అయితే వెళ్తూ ఉంటారు. వాసవిలందరూ ముందు నడుస్తుంటే వెనకాల మన వాసవిలందరూ కలశాలతోటి అయితే నడుస్తూ ఉంటారు. ఆ తర్వాత పల్లకీనైతే తీసుకొస్తారు. చాలా ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ వాసవి మాత ఆత్మార్పణ రోజు పల్లకీని రామాలయం నుండి బజార్ రామాలయం నుండి అమ్మవారి గుడి వరకు అయితే వెళ్తూ ఉంటది. ఊరేగింపు అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతూ అయితే వస్తుంది. ఇంత
అంగరంగ వైభవంగా అయితే అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంది. ఇలా వాసవులందరూ కలశాలతో వస్తూ అమ్మవారు పల్లకీలో ఊరేగింపుగా వస్తున్నప్పుడు అందరూ కూడా పసుపు నీళ్లు పోస్తూ అమ్మవార్లకి కలశాలకి హారతి ఇస్తూ కుంకుమ బొట్టునైతే అందరి వాసవిరికి పెడుతూ అందరినీ హ్యాపీగా చల్లగా చూడాలి అని చెప్పి అందరూ కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ అయితే ఉంటారు. ఇంతకు ముందు మన ఛానల్‌లో అయితే లాస్ట్ ఇయర్ కూడా వాసీమాత ఆత్మార్పణ డే రోజు వీడియో పోస్ట్ చేశాను. కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. అలాగే అమ్మవారి స్టోరీని జస్ట్ 24 సెంటెన్సెస్‌లో అయితే ట్రెండ్‌తో మిక్స్ చేసి మా మమ్మీ వాళ్ళ కిట్టి, శక్తి కిట్టి వాళ్ళైతే బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ అమ్మవారికి ఒక స్పెషల్ వీడియో కింద ఒకటి చేశాను. అండ్ వేరే వేరే ఊర్ల నుంచి అమ్మవారి విగ్రహాలనైతే తీసుకొచ్చి చేశారు. అక్కడ అభిషేకాలయ్యి చేసి డెకరేషన్స్ చేశారు. ఆ వీడియో కూడా పోస్ట్ అయి ఉంది మన ఛానల్‌లో. అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆ 3 లింక్స్‌ని ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. అండ్ మేము ఆల్మోస్ట్ టెంపుల్‌కి రీచ్ అయిపోయాము అన్న టైంలో అక్కడ ఒకాయన బొర్రెల దండాలు పెడుతూ అమ్మవారి గుడికైతే వచ్చారు. వాసవులందరూ కూడా కలశాలను తీసుకొని అయితే గుడికి రీచ్ అయిపోయారు. నేను సగం దూరం షూటింగ్ తీసుకుని అండ్ సగం దూరం నేను కూడా కలశాలనైతే మోసాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ సాటిస్ఫైడ్. పల్లకీతో పాటుగా గుడికి వెతుకొచ్చిన కలశాలనైతే హోమగుండాల దగ్గర పెట్టించి పూజలైతే చేయిస్తారు. ప్రతిసారి అయితే హోమగుండాల్ని టెంపుల్‌లోనే అరేంజ్ చేసేవారు. కానీ ఇయర్ బై ఇయర్ క్రౌడ్ పెరగడంతోటి వేరే చోటకైతే షిఫ్ట్ చేశారు. పక్కనే ఉన్న కళ్యాణ మండపంలోని ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేశారు. అండ్ మార్నింగ్ వ్యూ కూడా మీకు టెంపుల్‌ని చూపిద్దాము. మిస్ అయిన వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను మార్నింగ్ కూడా గుడి చుట్టూ ఒక వీడియో అయితే తీశాను. సో, ఇది కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక న్యూస్ వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ ఉన్న ఫుటేజ్‌నంతా కవర్ చేసుకొని అయితే వెళ్తారు. సో, ఈ ఇయర్ ఏబిఎన్ ఛానల్ వాళ్ళైతే వచ్చి ఫుటేజ్ కవర్ చేసుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అమ్మవారి దర్శనానికి వచ్చారు. అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంను అధికార కార్యక్రమముగా చేపట్టినందుకు ముఖ్యమంత్రి గారికి ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అమ్మవారి బ్లెస్సింగ్స్ తో పాటు అందరి సపోర్ట్ మీకుండి ఫుల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లోనే మీకు నైట్ వ్యూ మొత్తం చూపించాను టెంపుల్ ది. అండ్ ఇక్కడ అయితే ఆత్మార్పణ రోజు ఎవరెవరైతే అమ్మవారికి మొక్కుకుంటారో వాళ్ళందరూ కూడా నిప్పుల గుండానైతే తొక్కుతారు. దానికోసం అక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. అండ్ ఫైనల్ గా లాస్ట్ లో నేను వాసవిధామ్‌ని కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాను. అండ్ అక్కడ కంటిన్యూస్‌గా ప్రతి సోమవారం కూడా ఇక్కడ భస్మాభిషేకం జరుగుతుంది. ఈసారి ఎవరికైనా వీలు పడితే గనక ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 12 జ్యోతిర్లింగాల్ని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క గుడి ప్రత్యేకతని తెలుపుతూ ఆ రోజు లింగాలకి వాళ్ళు డెకరేషన్స్ చేశారు. అండ్ ఫైనల్‌గా అమ్మవారిని దర్శనం చేసేసుకొని అక్కడే ప్రసాదం తీసుకుందామని వెళ్ళాం మేము. అండ్ ఫైనల్‌గా వీడియో ఎండింగ్‌కైతే వచ్చేసాము. ఈసారి ఎవరైనా వాసవిధామ్‌కొస్తే అస్సలు మర్చిపోకుండా ఇక్కడ ప్రసాదాన్ని తీసుకొనెళ్ళండి. ఎంత అద్భుతమైన రుచి ఉంటుందంటే మనకి ఏ టెంపుల్‌లోనూ అంత టేస్ట్ అనిపించదు ఫుడ్. నాకు అయితే అంత టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా! సో, మీకు తెలిసి ఏం చేయాలో అది చేసేయండి. బాయ్ బాయ్.